అమ్మమ్మింట్లో వైష్ణవి. వైష్ణవి ఒక చిన్నారి. ఆమెకు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లడం చాలా ఇష్టం. కాని రాత్రి అక్కడే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అని అమ్మ చెప్పింది. వైష్ణవి చిన్నగా నవ్వింది. కాని ఆమె మనసులో ఇంకా కొంచెం భయం ఉంది. అమ్మమ్మింటికి చేరుకున్నారు. అమ్మమ్మ పెద్ద నవ్వుతో వైష్ణవిని హత్తుకుంది. నా బంగారు తల్లి వచ్చింది అంది అమ్మమ్మ. అమ్మమ్మ వైష్ణవిని తన తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ రంగురంగుల పువ్వులు, చిన్న సీతాకోకచిలుకలు ఉన్నాయి. చూడు వైష్ణవి, ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో అంది అమ్మమ్మ. సాయంత్రం అయ్యింది. అమ్మమ్మ వైష్ణవి కోసం ఆమెకు ఇష్టమైన అట్లు చేసింది. అట్లు తింటూ వైష్ణవి చాలా సంతోషంగా ఉంది. పడుకునే సమయం అయ్యింది. వైష్ణవి మళ్ళీ కొంచెం కంగారుపడింది. అమ్మమ్మ, నాకు నిద్రపట్టదు అనుకుంటా అంది. అమ్మమ్మ నవ్వి, భయం లేదు నాన్నా, నేను నీ పక్కనే ఉంటాను. నీకు ఒక కొత్త కథ చెబుతాను అంది. అమ్మమ్మ ఒక అందమైన కథ చెప్పింది. కథ వింటూ వైష్ణవి కళ్ళు మూసుకుంది. అమ్మమ్మ పాట పాడింది. లాలీ 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 డబల్ కొటేషన్. తెల్లవారింది. వైష్ణవి నిద్రలేచి చూసింది. ఆమె పక్కనే అమ్మమ్మ నిద్రపోతోంది. వైష్ణవి మనసులో భయం లేదు, కేవలం ఆనందం మాత్రమే ఉంది. అమ్మమ్మ ఇంటిలో పడుకోవడం చాలా బాగుంది అని వైష్ణవి అనుకుంది. ఆమె మళ్ళీ అమ్మమ్మ ఇంటికి రావడానికి ఎదురుచూస్తోంది.